బండి పెట్టుకొని ఈ బండి పెట్టుకొని ఇప్పుడు నా బండి ఉంది అట కాదు తీసుకుపోతా అదే నా టాటర్ బండి రైతు నేను టాటర్ తీసుకుపోతా ఆడ పెడతా మీరు కోసేకాయలు అలా పోస్తా కాదు పెద్ద మనిషి రైతుకు ఆటో గాని బండి గాని లేదంటే బండి గాని ఆటో గాని మాట్లాడుకొని ఎక్కుతారు కూలోళ్ళు. ఇప్పుడు నువ్వు రైతు అనుకో, నీకు బండి ఉంది, నీకు ఆటో ఉంది, నువ్వు పెడితే ఎక్కుతారా ఎక్కరా? నీకుందిగా బండి, నువ్వు పెట్టి నువ్వు ఎక్కించుకొని పోతావుగా. మరి నేను రైతు, నాకు లేదు ఆటో లేదు, ఏం లేదు, కూలోళ్ళు కావాలి, ఇల్లే కావాలి. మరి ఇంకో ఒకరికి ఆటో మాట్లాడుకొని మీరే రారమ్మా అని అంటే వాళ్ళకి తెలిసిన ఆటో మాట్లాడుకొని పోతారు కదా. అదే ఏనేమంటుండే, ఇప్పుడు నాకు ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్ కాకుంటే మీకు బులోరా కావాలంటే, మీకు బులోరా కావాలంటే బులోరా అయినా ఎక్కురి, లేదంటే ట్రాక్టర్ అయినా ఎక్కురి. ఆయన మమ్మల్ని తీసుకుపోతుంది, తీసుకొని తోటలు ఆయన తెలియక ముందే ఈమెనే మేస్త్రి అని చెప్పేసి ఈమెకి నెల ముందు ఇచ్చిర్రు పైసలు. ఈ నాట్లు స్టార్ట్ పెద్ద మనిషి నాట్లు స్టార్ట్ చేయక ముందే పైసలు ఇచ్చిండు. ఎందులో బులోరాలను ఎందులో వస్తారు కదా. అప్పుడు ఈ ఆటో రాకముందే ఇచ్చిర్రు పైసలు. ఈ ఆటో గురించి అదే అప్పుడు బుల్లర్లోనో ఎల్లోనో పోతురు మీరు నాట్లేని ఎందుకున్నా బల్చి బల్చే ఉన్నాం మేము. కాదమ్మా, మీకు పైసలు ఇచ్చిన కదా వేరే వాళ్ళు వచ్చి మాట్లాడినా గానీ ఇప్పుడు పైసలు తీసుకున్నాం నాట్లా పోతున్నప్పుడే పైసలు, మరి ఆ తోటకు పోవాలి మేము, అది అయిపోయినాక మీకు వస్తాం అని చెప్పేసి వాళ్ళకి వాడు కాదు అడిగినాం. ఇంటికి తీసుకుపోయి 5,000 10,000 ఇచ్చి సరే నాట్లకు వచ్చిన అయిపోయిన రామచంద్రుడి తోట ఏరనికి వచ్చిర్రు. అదే కదా, రేపు ఆకు ఎల్లుండి వచ్చేస్తామంటే అదే కదా, అట్లా చెప్తే ఏముంది. ఇప్పుడు మేము ఆగమంటలేము, రేపు కాకపోతే ఎల్లుండి రా, దాన్ని మేము అదే అంటున్నాం. కానీ మేము రాము, వేరే వాళ్ళ పైసలు తీసుకున్నారు, మేము రాము, వేరే వాళ్ళతో ఏరించుకోవాలంటే అదే మాట ఏంటంటున్నాం మేము. రేపు పొద్దునే వస్తా, ఇప్పుడే ఎందుకోలేదు కానీ రేపు కాదు. ఈరోజు వాళ్ళది ఉంది, ఆ పిల్లగాంది ఉంది, ఈరోజు రేపు ఎల్లుండి పడుతుంది. సరే అవతల ఎల్లుండి కూడా పడుతుంది. తర్వాత నీ తోటకే వస్తామంటే ఎట్టుంటది? లేదు వేరే వాళ్ళతో ఏరించుకో అంటే ఎట్టుంటది చెప్పు? పైసలు తీసుకున్నాక అట్లా అంటారు. మళ్ళీ ఏం చెప్పాలి? ఆమెనే అట్లా, ఆమెకే ఇంట్లో తీసుకుపోయి పైసలు ఇచ్చిర్రు.